హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి సత్యజిత్ రాయ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి వేరియస్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ వేరియస్ క్వాలిఫికేషన్స్తోని. ఇది మనకి అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఇవి అండర్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వేరియస్ పోస్టులు వేరియస్ క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇలాగా కొన్ని వేరియస్ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి వేకెన్సీస్లోని చూసుకుంటే ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ గూగుల్ ఫామ్ ద్వారా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి తర్వాత ఇక్కడ 1200 అనేది పేమెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అనేది లేదు. ఫీ ఇక్కడ అలాంగ్ విత్ అండ్ ఇక్కడ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, ఆ ఫామ్ అండ్ ప్రింట్అవుట్ తీసుకున్న అప్లికేషను, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ అడ్రస్కి అనేది ఈ డేట్ లోపు మీరు సెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఫీ ఎలా పే చేసుకోవాలనేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదొకసారి చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి నెక్స్ట్ పోస్టుల డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు వేరియస్ పోస్టులు ఉన్నాయి. కొంచెం వీడియో లెంతీగా ఉండవచ్చు కానీ కొంచెం కవర్ చేస్తాను. ఇక్కడ మనకి క్యాంపస్ డైరెక్టర్ వచ్చేటప్పటికి ఇక్కడ పర్ మంత్ శాలరీ చూసుకుంటే 2 lakhs వరకు ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. 10 years ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలానే నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్ డిప్యూటీ రిజిస్టరు, ఇది 1 lakh వరకు పేమెంట్ ఉంది, శాలరీ ఉంది. ఇక్కడ 63 years అయితే వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. 15 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలానే ప్రొఫెసర్ డైరెక్షన్ చూసుకుంటే ఇక్కడ 1 lakh వరకు పేమెంట్ అనేది ఉంది. అలానే 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా ఇన్ సినిమా కానీ, ఎలక్ట్రానిక్ కానీ, డిజిటల్ మీడియాలో కానీ అట్లీస్ట్ 2 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలనేసి వీళ్ళు అడుగుతున్నారు. అలానే ప్రొఫెసర్ స్క్రీన్ ప్లే రైటింగ్ కానీ ఇక్కడ 1 lakh వరకు పే స్కేల్ ఉంది. అలానే 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫెసర్ స్క్రీనింగ్ యాక్టింగ్, అలానే అసోసియేటివ్ ప్రొఫెసర్ డైరెక్షను, దీనికి 1 lakh వరకు పే స్కేల్ ఉంది. అలాగే 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ అనేది చేసి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కానీ, స్పెషలైజేషన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 4 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ డిపార్ట్మెంట్లో కానీ, స్క్రీన్ ప్లే రైటింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే నెక్స్ట్ అసోసియేటివ్ ప్రొఫెసర్ స్క్రీన్ ప్లే రైటింగ్కి 1 lakh వరకు పే స్కేల్ ఉంది. 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే అసోసియేటివ్ ప్రొఫెసర్ కానీ సినిమాటిక్ ఫోటోగ్రఫీ అయినా 1 lakh వరకు పే స్కేల్ ఉంది. 60 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలానే అసోసియేటివ్ ప్రొఫెసర్ ఎడిటింగ్కి 1 lakh వరకు పే స్కేల్, 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అట్లీస్ట్ 2 years ఇన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిలిం ఆర్ టెలివిజన్ మీడియా కానీ ఎడిటర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసోసియేటివ్ ప్రొఫెసర్ ఇది వచ్చేటప్పటికి సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైనింగ్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ అసోసియేటివ్ ప్రొఫెసర్ పిఎఫ్టీ, దీనికి కూడా అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ కానీ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిలిం ఆర్ ఆడిటోరియల్ మీడియా ప్రొడక్షన్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. అలానే అసోసియేటివ్ ప్రొఫెసర్ స్క్రీన్ యాక్టింగ్, అలానే అసోసియేటివ్ ప్రొఫెసర్ డైరెక్షన్, ఇక్కడ అసోసియేటివ్ ప్రొఫెసర్ స్క్రీన్ రైటింగ్,
దీనికి 94,000 వరకు పే స్కేల్ ఉంది. 63 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ యానిమేషను 94,000 వరకు పే స్కేల్ ఉంది. 63 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. డిగ్రీ కానీ పోస్ట్ డిగ్రీ పీజీ కానీ డిప్లొమా కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లీస్ట్ 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీన్ యాక్టింగ్ చూసుకుంటే 94,000 వరకు పే స్కేల్ ఉంది. అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ థియేటర్ ఆర్ట్స్ చూసుకుంటే 94,000 వరకు పే స్కేల్. 60 వరకు ఏజ్ లిమిట్. డిగ్రీ కానీ పీజీ కానీ డిప్లొమా కానీ స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలి వాటిలోని. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ట్ డైరెక్షన్లో కూడా అంతే ఫ్రెండ్స్. 94,000 వరకు పే స్కేల్ ఉంది. 63 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సీనియర్ పర్చేజ్ ఆఫీసరు 94,000 వరకు పే స్కేల్. 37 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ కానీ మాస్టర్ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అట్లీస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫ్రెండ్స్ 94,000 పే స్కేలు. 37 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే మాస్టర్స్ అయినా చేసి ఉండాలి. అట్లీస్ట్ 6 years కానీ 4 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి ఫ్రెండ్స్ ప్రొఫెషనల్గా. సీనియర్ అకౌంట్స్ ఆఫీసరు దీనికి వచ్చేటప్పటికి 94,000 పే స్కేల్ ఉంది. 37 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్ కానీ మాస్టర్స్ కానీ ఫైనాన్స్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్లో కానీ అట్లీస్ట్ 6 or 4 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలని అడుగుతున్నారు. నెక్స్ట్ కెమెరామ్యాన్ దీనికి 74,000 వరకు పే స్కేల్ ఇస్తున్నారు. 32 years ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. దీనికి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అట్లీస్ట్ 1 year ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కాంట్రాక్చువల్ బేసిస్ మీద రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రెండ్ డిఫరెంట్ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళు తీసుకుంటున్నారు. ఒకసారి చూసుకోండి. సిస్టమ్ మేనేజరు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి వచ్చేటప్పటికి బీటెక్ కానీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ చేసి ఉండాలి. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. పర్చేజ్ ఆఫీసరు దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 5 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. దీనికి 74,000 వరకు పే స్కేల్ ఉంది. 32 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా అంతే ఫ్రెండ్స్. 32 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 74,000 వరకు పే స్కేల్ ఉంది. డిగ్రీ అనేది చేస్తున్న అట్లీస్ట్ 5 years అయినా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అకౌంట్స్ ఆఫీసర్ కూడా అంతే ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. ఫైనాన్స్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్లో కానీ 32 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 74,000 వరకు పే స్కేల్ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చూసుకుంటే 74,000 వరకు పే స్కేల్ ఉంది. 32 years వరకు మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయినా చేసి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఆడియో విజువల్ లైబ్రరీ అయినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సీనియర్ ప్రొజెక్షనిస్ట్ కానీ కెమెరామ్యాన్ స్టిల్ ఫోటోగ్రఫీ దీనికి కూడా 58,000 వరకు పే స్కేల్ ఉంది. అలానే 32 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లీస్ట్ ప్రొఫెషనల్ దాంట్లోని అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయినా ఫోటోగ్రాఫర్ కింద ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లోని ఎడిటర్ జాబ్ రోల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 58,000 వరకు పే స్కేల్ ఉంది. 32 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలానే సౌండ్ రికార్డిస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 58 years వరకు ఫ్రెండ్స్ 58,000 వరకు పే స్కేల్ ఉంది. 32 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. డిగ్రీ అనేది చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోని అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ఆర్ టీవీ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్లోని ఆర్ ఇన్స్టిట్యూట్లోని ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ కానీ సూపరింటెండెంట్ కానీ 58,000 వరకు పే స్కేల్ ఇస్తున్నారు. అలానే 32 years వరకు ఏజ్ లిమిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. చీఫ్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 43,000 వరకు పే స్కేల్ ఉంది. 27 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అట్లీస్ట్ హైయర్ సెకండరీ ఫ్రమ్ అదైనా పాస్ అయ్యి ఉండాలి. 3 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలనేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. అపోర్ట్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి. 43,000 వరకు పే స్కేల్ ఇస్తున్నారు. 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 12th class అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీ కానీ నాలెడ్జ్ ఉండాలి లాంగ్వేజ్. అలానే టైప్ రైటింగ్
స్పీడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే ఉండాలి ఎక్స్పీరియన్స్. లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 32,000 వరకు పే స్కేల్ ఉంది. 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 12th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ టైపింగ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. లైట్ బాయ్ కానీ కెమెరా అటెండెంట్ వీటికైతే 29,000 వరకు పే స్కేల్ ఇచ్చారు ఫ్రెండ్స్. 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలానే మీడియా అటెండెంట్ కూడా 29,000 పే స్కేల్, 27 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రిప్ అటెండెంట్ కానీ మెడికల్ ఆఫీసర్ అయితే 38,000 వరకు ఇచ్చారు. MBBS చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ పోస్టులు చూసుకుంటే ఇవైతే మాత్రం అన్ని కాంట్రాక్చువల్ మీద బేసిస్ అయ్యి ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఉన్న వాళ్ళు అయితేనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.